కావ్య అయితే ప్రకాశం దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది. మామయ్య నేను ఆడిన మాటలు మీకు ఇంత బాధపడతాయని నేను అనుకోలేదు అని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి ప్రకాశం ఏం మాట్లాడకుండా అలా నిల్చుని ఉంటాడు. నిజంగా నన్ను క్షమించండి మామయ్య నేను ఆడిన మాటలకి అని చెప్పేసి కావ్య అయితే క్షమాపణ కోరుతూ ఉంటుంది ప్రకాశాన్ని. ఇక ప్రకాశం అయితే చెయ్యి విదిలించుకొని అక్కడ నిలబడి బాధపడుతూ ఉంటాడు. ఇక కావ్య అయితే చాలా బాధపడుతూ ప్రకాశాన్ని క్షమాపణ కోరుతూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చిన ధాన్యలక్ష్మి అయితే నలుగురిలో చెప్పి తీసి కొట్టినట్లుగా మాట్లాడి ఇప్పుడు క్షమాపణ కోరుతున్నావా అని చెప్పి గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి కావ్య అలా చూస్తూ ఉంటుంది. ఇక రాజు అయితే ఇంతవరకు వచ్చాక కూడా తాత ఇచ్చిన మాట గురించి ఆ 100 కోట్ల గురించి వీళ్ళకి చెప్పకపోతే ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి అని చెప్పి రాజు అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి కావ్య అయితే అమ్మో అది జరగకూడదు అని చెప్పి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఏంటి కళావతి ఇంకా ఆలోచిస్తున్నావు చెప్పేద్దాం అని చెప్పి రాజు అనేసరికి వద్దు అని అంటూ ఉంటుంది కావ్య. రాజు కూడా షాక్ అవుతూ ఉంటాడు కావ్య మాటలకి. ఇక కావ్య అయితే వద్దు అనే అంటూ ఉంటుంది.